హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆంధ్ర. నేను సతీష్ మందుల. మనం ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విశ్రాంత ఉద్యోగులు అంతా కలిసి ధర్నా చేస్తున్నారు. ధర్నా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏందనేది వారితో మాట్లాడారు. ప్రస్తుతం మనతో విశ్రాంత ఉద్యోగి ఉన్నాడు, వారితో మాట్లాడు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మీరు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటి? నేను వెల్ముల జయపాల్ రెడ్డి, కరీంనగర్ ఎల్ఎండి హై స్కూల్ నుంచి రిటైర్ అయ్యాను 95 ఏప్రిల్లో. అంటే 10 నెలలు అయింది. నాకంటే ముందు కూడా అంటే 2 సంవత్సరాల నుండి కూడా ఏ బకాయిలు అందకుండా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. మామూలుగా ఇది వాళ్ళ డబ్బులే, అన్ని ఏమిటంటే బెనిఫిట్స్ గా చెప్తున్నారు కానీ అవి బకాయిలు మాత్రమే. అంటే మనము పెళ్లిళ్ళ గురించి కానీ, అంటే కుటుంబ సంక్షేమం గురించి మనం దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు ఒక 30 ఏళ్ళు సేవ చేసినటువంటి ఉద్యోగులకు వాళ్ళను నిరంకుశంగా అణచివేస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఇది ఒక రకమైన దోపిడీ. మనం వేరే చిట్ ఫండ్స్ అటువంటి వాళ్ళను ఏమైనా చేస్తే దాన్ని ఆర్థిక నేరంగా ఎంచుతాం మనం, కానీ ప్రభుత్వం కూడా అదే చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగరిచి ఈ యొక్క సమస్యను, ఉద్యోగుల సమస్యను అర్థం చేసుకుని వారి డబ్బులు వాళ్ళకి ఇస్తానని ప్రకటిస్తే ఈ ఉద్యమాలు ఇట్లాంటి ఈ ధర్నాలు ఏమి ఉండవు. ఇది ఒక రకమైన దోపిడీగా భావించాలని నేను ప్రకటిస్తున్నాను. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? ఎప్పటి నుంచి ఈ బకాయిలు అనేవి పెండింగ్ ఉన్నాయి? బకాయిలు అనేవి 2024 ఫిబ్రవరి నుంచి. నేను 95 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. అంటే 10 నెలలు అయింది నేను రిటైర్ అయ్యి. నేను ఒక టీచర్ గా రిటైర్ అయ్యాను. మరొకరితో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వాలా, అంతే. మేము ఆయనను కోరుకుంటేది ఏం లేదు. ఆయన సొమ్ము మేమేం అడుగుతలేము. మేము దాచుకున్న సొమ్ము మేము దాచుకున్న మా డబ్బులు మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. మేము ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఇప్పుడు సంవత్సరం అయింది, 24 నెలలు అయింది. మార్చి 2024 నుంచి ఈ రోజు వరకు చాలా మందికి డబ్బులు రాలేదు, ఎవరికి రాలేదు. 700 కోట్లు అంటాడు కానీ అది ఎటుపోతాయో తెలియదు, ఏమైతాయో కూడా తెలియదు. కనుక మా పైసలు మాకు ఇప్పిస్తే మేము ఎవరితో మాకు ఏ ఇబ్బంది ఉండదు. మాకు ఈ లాస్ట్ స్టేజ్లో పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలి, మరి ఇల్లు కట్టుకోవాలి, మాకున్న బాధ్యతలు మేము నిర్వర్తించుకోవాలి. కాబట్టి దయచేసి మా పైసలు మాకు ఇప్పించగలరని మనవి. మరొకరితో మాట్లాడదాం. మేడం, ఎప్పటి నుంచి మీకు పెండింగ్ బిల్లులు అనేవి అట్లనే ఉండడం జరిగింది? మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? మీరు 25లో రిటైర్ అయ్యాను. మా పెన్షన్ డబ్బుల కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఆ డబ్బుల కోసం మేము 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఈ సర్వీస్ లో భాగంగా మేము ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందని మేము అనుకోలేదు. మా డబ్బులు మాకు ఇవ్వాలని ముఖ్యంగా కోరుకుంటాం. మేము దాచుకున్న డబ్బులే, వాళ్ళు గవర్నమెంట్ జేబులో నుంచి ఇచ్చేది కాదు. మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటాం.